ఉక్కిరిబిక్కిరవుతున్న మావోయిస్టులకు తాజాగా మరో గట్టి షాక్ తగిలింది. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా ఆలియా సంతోష్ మృతి చెందాడు. మావోయిస్టు పార్టీలో భీకర గెరిల్లాదారులకు వ్యూహకర్తగా పేరొందిన హిడ్మా మృతి చెందడం భద్రతా దళాలకు భారీ విజయమనే చెప్పాలి. భద్రతా బలగాలపై కనీసం 26 సాయుధ దాడులకు ఇతడు పథకరచన చేసినట్టు సమాచారం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లు కూడా ఉన్నాయి. మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులై 17 సంవత్సరాల వయసులోనే పార్టీలో చేరాడు. మురియా తెగకు చెందిన హిడ్మాకు ఇంగ్లీష్, హిందీ, గోండు, తెలుగు, కోయా, బెంగాలీ భాషల్లో పట్టుంది. దండకారణ్యంలో పార్టీ శ్రేణులను ముందుని నడిపించడంలో ఆరితేరారు. భారీ దాడులకు వ్యూహకర్తగా గుర్తింపు ఉంది. అడవుల్లోని కేంద్ర బలగాల క్యాంపులపై మెరుపు దాడులు నిర్వహించడంలో నిష్ణాతుడు. ఈ క్రమంలోనే మిలిటరీ దాడులకు మరో పేరైన PLJలో 1 బెటాలియన్కు సారథ్యం వహిస్తున్నాడు. ప్రతి భారీ దాడిలో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్గా మారారు. కొంతకాలం క్రితం కేంద్ర కమిటీలో స్థానం సంపాదించాడు. సాధారణంగా ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల వారు అత్యధికంగా ఉంటారు. కానీ సుక్మా నుంచి ఈ స్థానంలోకి వెళ్లిన తొలి వ్యక్తి ఇతడే. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLJA నంబర్ 1 బెటాలియన్కు హిడ్మా నేతృత్వం వహిస్తున్నాడు. దీనిలోని సభ్యులు అత్యాధునిక ఆటోమేటిక్ ఆయుధాలను వినియోగిస్తున్నారు. ఈ బెటాలియన్లో 350 వరకు ఉంటారని సమాచారం. దళాలపై దాడులు చేశాక అపహరించిన అత్యాధునిక ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను ఈ బెటాలియన్ ఎక్కువగా వాడుతుంటుంది. వీరు పూర్తిగా యూనిఫామ్లో ఉంటారనే సమాచారం కూడా ఉంది. హిడ్మా నేతృత్వంలో జరిగే దాడిలో భద్రతా దళాలకు జరిగే నష్టంతో పోలిస్తే మావోల వైపు 10% కంటే తక్కువ ప్రాణ నష్టం ఉంటుందనే పేరు కూడా ఉంది. 2 దశాబ్దాలుగా ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఇతడి ప్రమేయంతోనే చాలా దాడులు జరిగినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. చింతల్నార్, డోర్నాపాల్, తాడిమెట్ల, మినప ఇలా భారీగా ప్రాణ నష్టం జరిగిన అనేక ఆపరేషన్లలో హిడ్మా స్వయంగా పాల్గొని 200 మందికి పైగా పోలీస్ సిబ్బంది మృతికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమయ్యాడని సమాచారం కూడా ఉంది. యుద్ధ నైపుణ్య మెలకువలన్నీ కేడర్కు అలవోకగా నూరిపోస్తూనే ఉంటుంది. కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించే పోలీసు బలగాలపై, CRPF శిబిరాలపై పెనుపుదాడులు నిర్వహించడంలో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాడు. పార్టీలో పరిశోధన, అభివృద్ధి, RMD విభాగం అతడి కనుసన్నల్లో పనిచేస్తూ ఉంటుంది. 2010లో దంతెవాడలో జరిగిన దాడిలో 76 మంది CRPF జవాన్లు అమరులయ్యారు. 2013లో జైరామ్ ఘాటీలో జరిపిన మెరుపు దాడిలో 27 మంది మరణించారు. వీరిలో పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. 2021లో సుక్మా బీజాపూర్లో జరిగిన మెరుపు దాడిలో 22 మంది భద్రతా సిబ్బందిని మృతి చెందారు. ఇదంతా హిడ్మా వల్లే. హిడ్మా స్థానిక ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి కావడంతో అతడికి గ్రామస్తుల మద్దతు లభించేది. దీంతో బలమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నాడు. అతడు ఉన్న ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల అవతల భద్రతా దళాల కదలికలు కూడా అతనికి తెలిసిపోతాయి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు తేలిగ్గా వెళ్లే జంక్షన్లో ఉండడం కూడా అతనికి కలిసొచ్చి వస్తుందని గతంలో ఓ భద్రతా అధికారి కూడా వెల్లడించాడు. కేవలం 7వ తరగతి వరకే చదివిన హిడ్మా ఇంగ్లీష్ మాత్రం చక్కగా మాట్లాడగలడని 2015 ఫిబ్రవరిలో ఇతన్ని ఇంటర్వ్యూ చేసిన ఓ విలేకరి పేర్కొన్నాడు. హిడ్మా కోసం కొన్నేళ్లుగా ఛత్తీస్గఢ్ పోలీసులతో పాటు CRPF, కోబ్రా బలగాలు, తెలంగాణ గ్రైహౌండ్స్ బలగాలు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో కర్రెగుట్టల నుంచి మొదలుకొని అబుజ్మాడ్ పర్వతాలతో పాటు నేషనల్ పార్కులో భద్రతా దళాలు అణువణువు జల్లెడపట్టాయి. దండకారణ్యంలో వేలాదిగా సాయుధ బలగాలు కూంబింగ్ నిర్వహించగా అనేక మంది మావోయిస్టు అగ్రనేతలు వరుసగా ప్రాణాలు కోల్పోయారు. అప్పుడప్పుడు హిడ్మా కూడా తన బెటాలియన్తో కలిసి నేషనల్ పార్క్లోనే ఉన్నట్టు నిఘా వర్గాలు అనుమానించాయి. ఆ సమయంలో అతడి తాజా ఫోటో ఒకటి బయటికి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే జనవరిలో భద్రతా బలగాలు తన స్థావరాన్ని చుట్టుముట్టడానికి కొన్ని గంటల ముందే హిడ్మా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు నిఘా వర్గాలు కూడా తెలిపాయి. ఆ తర్వాత సమీపంలోని ఓ కొండల ప్రాంతంలో నక్కినట్టు తెలిసింది. ఓ సమయంలో హిడ్మా లొంగిపోనున్న ప్రచారం కూడా సాగింది. భద్రతా బలగాల కూంబింగ్ నిరంతరం కొనసాగుతుండడంతో హిడ్మా బృందం ఛత్తీస్గఢ్ నుంచి మకం మార్చేందుకు ఆంధ్ర సరిహద్దును పరిశీలించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మారేడుమిల్లి సరిహద్దు మీదుగా వీరు ఆంధ్రాలోకి ప్రవేశించారని, అక్కడి నుంచి ఒడిషా వెళ్లేందుకు ప్రయత్నించినట్టు కూడా పేర్కొన్నాయి. వీరి కదలికలపై సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ను చేపట్టాయి. పోలీసు భద్రతా బలగాలు చేపట్టిన ఈ ఆపరేషన్లో హిడ్మాతో పాటు మరో 9 మంది కూడా చనిపోయినట్టు అనుమానిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియోని ఇస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.